మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంక్రాంతి పండగకి మనం అరిసెలు చేసుకుంటాం కదా మన పూర్వం నుంచి. ఈవేళ అరిసెలది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 3 రోజులు మనం బియ్యం నానబెట్టుకున్నాక ప్రతి పూట సాయంకాలం పొద్దున కడుక్కుని మంచినీళ్ళు పోసుకుని పట్టుకోవాలి. పట్టుకున్నాక 3వ రోజు పొద్దున్నే మనం తీసేసి వాడేసి ఒక అరగంట సేపు చీర మీద పోసుకుని ఇప్పుడు మీద నారిన తర్వాత మనం మెత్తగా పట్టించుకోవాలి పిండి. అప్పుడు దానికి అరిసెలు పెట్టి పాపం మీకు చూపిస్తాను. మళ్ళీ నేను బియ్యం నానబెట్టండి 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాడేస్తున్నానండి. వాడేసిన తర్వాత మళ్ళీ దుప్పటి మీద ఆరేసేసుకుని మనం ఒక అరగంట సేపు ఉంచుకున్నాక వాడించుకురావాలి పిండి మెత్తగాను. మురుంగా ఉంటే అరిసెలు బాగోవు, మెత్తగా ఉంటే బాగుంటుంది అనమాట. మన పిండి గడ్డ దగ్గర పట్టించుకుంటే బాగుంటుంది. కేజీ బెల్లానికి 2 కేజీలు బియ్యం లెక్కండి. మనకి లేతపాకం అయితే 2 కేజీలు పడుతుంది, ముదరపాకం అయితే కొంచెం పిండి మిగులుతుంది. బియ్యం అంతా నీళ్ళంతా వాడిపోయిందండి. ఇప్పుడు బట్ట మీద ఒక అరగంట సేపు ఆరబోసుకుని ఆడించుకోవాలి పిండి. ఇగో ఆరబోసేస్తున్నాను చూడండి. ఇలా ఆరబెట్టేసుకుంటే ఒక అరగంటకి తేమంతలాగైతే మీ పిండి మనకు బాగా వస్తుంది. మిల్లు ఆడుకున్న మెత్తగా వస్తుంది. మెత్తని పిండి అయితే బాగుంటుంది మనకి అరిసెలకి ఎంత మెత్తకుంటే అంత. నానబెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు కేజీ బెల్లం అండి. ఇదేమో ఒక 100 గ్రాముల సుమారుగా పంచదార షుగర్. ఈ 2 కలిపి పాకం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి బాగానే గుళ్ళు వస్తాయి అన్నమాట అరిసెలు. బెల్లం కోరేసుకుని కొంచెం ముక్కల్లాగా పర్వాలేదు మనకి. ఈ పంచదార 2 వేసేసండి. 1/2 లీటర్ పైన వాటర్ పోసేసి ఉంచుకుంటే మనకి ఈ పిండి ఆడించుకొస్తాడు కొంచెం కరిగిపోతుంది కదా, పొయ్యి పెట్టి మనం ఉడకబెట్టుకుంటాం. బెల్లము పంచదార కలిపి నీళ్ళు పోసి నానిందంతా కరిగింది. ఇప్పుడు కాపీ చెక్కలు వేసుకుని వడకట్టుకుంటే అడగకి తీసుకొస్తుందని వడకట్టుకోవాలి ఏదైనా ఉంటుందని. ఇప్పుడు దాన్ని పొయ్యి మీద పెడుతున్నాను. ఇప్పుడు పొయ్యి అంటించండి, పాకం పట్టుకోవాలి మనం ఇలాగా. పిండి ఇదిగో మెత్తగా పట్టిస్తే తెచ్చే మిల్గా నుంచి ఇందులో జలిట్లో పోసుకుని ఇలాగ తిప్పుకోవాలి. ఎక్కడైనా మురుగు ఉంటే వస్తుందని తిప్పుకుంటే ఒకవేళ అక్కలు లేకపోయినా కూడా ఉంచుకోవచ్చు. అలా ఎక్కడైనా జల్లితే కొద్దిగా మురుగు వస్తుంది అంత. అది బయట తీసుకుని పిండి మెత్తగా ఉంటే అది పాకంలో వేసుకుంటాం. ఇంకో పాకం ఉడుకుతుందండి. ఇంకా బాగా ఉడికాక ఉండవద్దు. ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు నీళ్ళల్లోనూ. అలా ఉండయాక పిండి పోసుకోవాలి మనం, నూనె వేసి చూపిస్తాను మీకు. ఇక పిండి వేసుకోవాలి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఒకసారి చూస్తున్నాను. మనకు ముదరగా కావాలంటే అండి కంగుమనాలి. ఇప్పుడు లేతపాకం కావాలంటే ఇది ఇలా సరిపోద్దండి మీకు. ముదరగా కరగలు అడిలాగా రావాలంటే కుక్కరవ అయితే సరిపోతుంది. ఇంకా అయిపో వచ్చేస్తుంది. ఇది బాగుంటుంది ఈ పాకం మీద. ఇప్పుడు దీంట్లో ఒక గరిటె నూనె వేస్తున్నానండి. ఇది ఇప్పుడు పిండి పోసి కలుపుతున్నానండి. పిండి కూడా మనం ఆరబెట్టుకోకుండా ఉండాలి, బాగా తడిగా ఉండాలండి. ఎక్కువ ఆడితే బాగా రాదు. ఇలా గవ్వ పోసి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా జారుతుంది కదండి. ఇట్లా కాకుండా ఇంకా కొంచెం గట్టి కావాలి. ఇంకో గుప్పుడు పిండి వేసుకుంటే గట్టి అవుతుంది. ఇప్పుడు మనం అరిసెలు చేస్తానికి తయారైపోయింది. ఇది పాకం ఇది ఇలా రావాలి మీకు. ఇదిగో 100 గ్రాముల నువ్వుపప్పు తీసుకున్నాండి. ఇప్పుడు ఈ అరిసెలు చేసేటప్పుడు ఉత్తాను. దీంట్లో ఒక నీళ్ళ సొక్క వేసి కలుపుకోవాలి ముందు. ఎందుకంటే ఈ పప్పు దానికి అద్దినప్పుడు రాలిపోకుండా ఉండడానికి నీళ్ళ సొక్కలు కొద్దిగా వేసుకొని తడిపొడిగాను కలుపుకోవాలి మనం. ఇట్లాగా ఇలా కలిపి పెట్టుకుంటే మనం ఒడ్డుకి అద్దినప్పుడు కింద రాలిపోకుండా ఉంటాయి నువ్వు గింజలు. ఇది ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇంక అరిసెలు వేస్తాను మనకి. ఇప్పుడు పాకం కొంచెం సెలవు తీసుకుని మళ్ళీ పైన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఇలా పెట్టుకోవాలండి, ఆరిపోకుండా కొంచెం కొంచెం తీసుకుని మనం పైన వేసుకుని సెలవుడు ఆరకుండా ఇట్లా వేసుకుని అరిసెకండి ఉండ చేస్తానికి నూనె చేసుకోవాలి. ఫస్ట్ ఇలాగా చేసుకుని ఇక్కడ పేపర్ మీద నూనె ఇట్లా రాసుకోవాలి. రాసుకుని ఇప్పుడు మనకి సైజు అరిసె ఎంత కావాలంటే దాన్ని బట్టి మనం ఈ ఉండ తీసుకుని ఇట్లా ఉండ చేసుకుని ఇప్పుడు నువ్వుపప్పు అద్దుతున్నాం దీనికి. ఇట్లా ఇది ఇలా నువ్వుపప్పు కూడా మనకి ఎంత కావాలంత మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వేస్తున్నాను అరిసె. ఇంకొక 1 లీటర్ నూనె పోసారండి ఇందులోనూ. మన కేజీ బెల్లానికి 1 లీటర్ పెట్టుకోవాలి నూనె. కొంచెం మిగిలితేనే కానీ కేజీ పడుతుంది అరిసెకి. కేజీ బెల్లానికి కేజీ అరిసె పడుతుంది. ఒక్కొక్క అరిసె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక అరిసె వేసాక ఒకటి తీసుకున్నాక వేసుకోవాలి. ఏత్తం తీర్థం అరిసెలది పెద్ద పని ఉండదు, తొందరగా ఎగిపోతాయి అనమాట. ఇద్దరు ఉండాలి అరిసెలు, ఒకళ్ళు తీస్తాను ఒకళ్ళు వేస్తాను. అలా అయితే తొందరగా అయిపోతాయి. ఇప్పుడు ఇట్లా నొక్కాలండి. నూనె అంతా వచ్చేయాలంటే ఇలాగ నొక్కుంటే నూనె వచ్చేస్తుంది. ఫస్ట్ వేసిన అరిసి దేవుడికి అగ్నిదేవుడికి అనండి ఇట్లాగా పెట్టుకుంటాం. ఏ పిండి వంటలు చేసుకున్నా ఫస్ట్ మేము అగ్నిదేవుడికి అలా పెట్టుకోవాలి ప్లేట్లు వేసుకుని.
ఈ కలర్లో ఉండగా తీసేసుకోవాలండి. బయటకు వచ్చి కొంచెం ముదురుగా వస్తుంది మనం తీసిన తర్వాత. ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి అని ఎరుపు వస్తాయి కదా, తీసేసుకుంటాం. ఎక్కువ భోగిరే పనగా చేసుకుంటాం అరిసెలు. ఇది చాలా సులువైన పని, ఇది అరిసెలు చేసుకుంటాం, కష్టం కాదు. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో పెసరపప్పు మనం ముద్దపప్పులాగా ఉండి నెయ్యి వేసుకుని ఈ అరిసెల్లో నంచుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకు ముదరగా పాకం కావాలంటే కరకరలు ఆడుతూ వస్తాయి, లేత పాకం కావాలంటే మెత్తగా వస్తాయి. ఇప్పటి వరకు మీరు చూశారు కదా అరిసెలు తయారు చేసే విధానం. ఇవి ఎట్లానే మా కోడలు నేను కలిపి తయారు చేసాము. ఇవి ఎట్లా ఉంటాయో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఈ షేర్ చేయండి మీ బంధువులకి, వాళ్ళకని. ఎట్లా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి.